పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96656139. నమస్కారం. ఈరోజు మనం నేరెళ్ళ గ్రామం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాం. మరి నా పక్కన బానయ్య మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, విధంగా కోలా హరీష్ గారు ఉన్నారు. సో మీ అందరికీ తెలుసు, నేరెళ్ళలో 2017 సంవత్సరంలో మరి కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, కేటీఆర్లకు సంబంధించిన ఈ లారీలు ఏవైతే పోతున్నాయో ఆ లారీల వల్ల అప్పుడు గ్రామాలలో విపరీతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇసుక లారీల వల్ల. అందువల్ల మరి ఆ రోజు ఒక గ్రామ యువకుడు రోడ్డు ప్రమాదంలో ఆ ఇసుక లారీలు గుద్దడం వల్ల చనిపోయిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి మృతికి నిరసనగా మరి ఆ రోజు గ్రామస్తులందరూ కూడా కోపోద్రిక్తులై లారీలు కాలబెట్టడం జరిగింది. మరి దాని తర్వాత మరి స్థానిక జిల్లా పోలీసులు, తర్వాత జిల్లా ఎస్పీ వీళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పెట్టి దాదాపుగా 4 రోజుల పాటు విపరీతంగా టార్చర్ చేసిండ్రు. సరిగ్గా బానయ్య మొత్తం కూడా ఇవన్నీ గాయాలని ఇప్పటికి కూడా ఇతను నిలబడలేడు. సో కానీ విపరీతంగా కాళ్ళు తిమ్మిరెత్తా ఉంటాయి. సో ఇతన్ని చాలాసేపు నిలబడి ఇప్పటికి కూడా కట్టె పట్టుకొని ఈ సపోర్ట్ పట్టుకొని నడుస్తాడు. ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి, ఉప సర్పంచ్. అదేవిధంగా కోలా హరీష్ గారు కూడా మరి చాలా అంటే చాలా తీవ్ర గాయాలకు, నడుము నొప్పి, ఇప్పటికి కూడా నరాలు నొప్పి ఆ దెబ్బల వల్ల. ఇంత యాక్టివ్ యువకుడు, చాలా చక్కగా చదువుకున్న యువకుడు ఇతను కూడా మరి ఈరోజు చాలా అంటే చాలా వికలాంగుడు అయిపోయిన పరిస్థితి. మరి దీని మీద నేను ఇప్పుడే డీజీపీ గారి రిపోర్ట్ చూశాను. ఆనాడు డీజీపీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్ ఏమనిచ్చిండు. సో చాలా సింపుల్, వీళ్ళకి జరిగిన ఇంజరీస్ అన్ని కూడా చాలా సింపుల్ ఇన్ నేచర్, అంటే మామూలు చాలా చిన్న దెబ్బలు. మరి ఇక్కడెక్కడ కూడా అదే కాకుండా వీళ్ళకి జరిగిన దెబ్బలు పాతవే అని చెప్పడం జరిగింది. సో మరి చూస్తేనేమో ఇవన్నీ కూడా పోలీసు కొట్టిన దెబ్బలకు మొత్తం కూడా ఇప్పుడు నడవలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కట్టబట్టుకొని ఒక వ్యక్తి నడుస్తున్నా అంటే ఇక్కడ ఇంజరీస్ అని చూడండి, ఇవన్నీ ఇంజరీస్. సో సరే ఇదంతా ఇంజరీస్, ఇంకా ఆపరేషన్ చేయాలి, డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేదు. సో అయితే ఇందులో ఎస్పీ పర్సనల్గా వీళ్ళందరినీ కొట్టిండు అనేది వీళ్ళు చాలా క్లియర్గా గ్రాఫిక్ డీటెయిల్స్తో మరి చెప్తున్నారు. సో ఆనాడు ఎస్పీ గారు కొట్టిండ్రు. దీని తర్వాత ఈయన హరీష్ గారు తొలి వెలుగు రఘు గారికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్టిన దాని తర్వాత మళ్ళీ ఏసీపీ ఎవరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా చేశారు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు చెప్పింది రాసుకోకుండా వాళ్ళు ఏం రాయాలనుకున్నారో అదే రాసిండ్రు. పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96651139.